పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ జరుగుతూ ఉండగా భద్రతా కేబినెట్ మీటింగ్ జరగనుంది. 20 రోజుల వ్యవధిలో మూడోసారి సీసీఎస్ సమావేశం జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. मुस्ताद होता है हमले की स्थिति में जो ऊपर से अगर आग कहीं लग जाती है तो उसे హైదరాబాద్ లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరగనుంది. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్, మౌలాలీలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. वॉक थ्रू कर रहे हैं इसमें, इसीलिए मैं शॉर्ट नहीं बना रहा हूँ क्योंकि बोर्ड में ఇక ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ భేటీ జరగబోతోంది. అలాగే రేపు మాక్ డ్రిల్ కూడా జరగనున్న నేపథ్యంలో 20 రోజుల వ్యవధిలో మూడోసారి సీసీఎస్ తో భేటీ అన్నది ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, రేపు మాక్ డ్రిల్ జరగబోతోంది. ఆ మాక్ డ్రిల్ జరుగుతున్న నేపథ్యంలో రేపు 11 గంటలకే ప్రధాని మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో ఈ యొక్క కేబినెట్ సమావేశం జరగడం అనేది కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక పక్కన యుద్ద సన్నద్దతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పహల్గామ్ కు సంబంధించినటువంటి ఉగ్ర దాడికి సంబంధించి ప్రతిచర్య ఈసారి గట్టిగా ఉండాలి, పాకిస్తాన్ ఇక కోలుకోలేని దెబ్బ కొట్టాలి పాకిస్తాన్ ని అంటూ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అన్ని రకాలుగా పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేసి పాకిస్తాన్ ఇక ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వాలన్నా, ఉగ్రవాదం పేరెత్తాలన్నా, భారత్ వైపు తిరిగి చూడాలన్నా భయపడే విధంగా ఒక గట్టి చర్యలను అయితే తీసుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. ఆ విధంగానే అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ విధంగా భారత్ గట్టిగా ప్రతిస్పందించాలి అని కూడా అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆ దిశగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో రేపు కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం 2 సీసీఎస్ సమావేశాలు జరిగాయి. ఈ పహల్గామ్ ఘటన తర్వాత రేపు జరగబోతున్నటువంటి సమావేశం, ఈ యొక్క కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఇక ఈ రోజు ఈ యొక్క పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతిరోజు చర్యల్లో భాగంగా ఈ రోజు కూడా అనేక ముఖ్యమైనటువంటి సమావేశాలు జరిగాయి. మొదటి సమావేశం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు, అదేవిధంగా సివిల్ డిఫెన్స్ కు సంబంధించినటువంటి విభాగాధిపతులతో కూడా సమావేశం జరిగింది. కొంతమంది చీఫ్ సెక్రటరీలు ఆన్లైన్ లో వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు దేశవ్యాప్తంగా 4 గంటలకు అన్ని చోట్ల ఒకేసారి ఈ యొక్క డిఫెన్స్ సివిల్ డిఫెన్స్ డ్రిల్ జరగాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ సివిల్ డిఫెన్స్ డ్రిల్ సందర్భంగా ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి, తర్వాత సైరన్లు ఏ విధంగా ఉపయోగించాలి, తర్వాత అక్కడ బంకర్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అంటే కొన్ని రాష్ట్రాల్లో మొత్తం 259 ప్రాంతాలను ఈ ప్రాంతాలను గుర్తించారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3గా 3 కేటగిరీలను విభజించి ఆ 3 కేటగిరీల్లో వచ్చే ఆ ప్రాంతాలు అంటే జిల్లాలు లేదా కొన్ని ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ 259 ప్రాంతాల్లో కూడా ఈ డ్రిల్ నిర్వహించాలని చెప్పారు. అయితే కేటగిరీ 1 కిందకు వచ్చే వాటిని మాత్రం ఎక్కువ వాటిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, వాటికి ఎక్కువ రక్షణ కల్పించాలి. అందులో ప్రధానంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాని నివాసం, అదేవిధంగా రాష్ట్రపతి నివాసం, పార్లమెంట్, అదేవిధంగా ఇతర ముఖ్యమైనటువంటి డిఫెన్స్ కు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి ముఖ్యంగా రక్షణ కల్పించాలనేది ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. సో ఒకవేళ రేపు ఎయిర్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ఆ యొక్క ఎయిర్ స్ట్రైక్ ఆ యొక్క యుద్ధ విమానాలు వచ్చినప్పుడు లేదా రాకెట్లు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సైరన్లు ఏ విధంగా కావాలి, ఆ సైరన్లను ఏ విధంగా ప్రజలకు కమ్యూనికేట్ చేయాలి, అవి వచ్చినప్పుడు దగ్గరలో అంటే ఢిల్లీ లాంటి నగరాల్లో అయితే ఇక్కడ బంకర్లు ఏమి ఉండవు కాబట్టి వాళ్ళను ఏదైనా సబ్వేల కిందకి వెళ్ళమంటో లేకపోతే మెట్రోల్ లాంటి వాటికి మెట్రో కింద అండర్ గ్రౌండ్ మెట్రోలు ఏవైనా ఉంటే వాటి కిందకి వెళ్ళటం అట్లాంటి వాటిని రేపు ఐడెంటిఫై చేసి వాటిని ఇవి చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా మిగతా రాష్ట్రాల్లో కూడా హర్యానా, తర్వాత యూపీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లో కూడా ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి.
వాటన్నిటిపైన కూడా దృష్టి సారించారు. చెన్నైలో కూడా చెన్నైతో పాటు కొడంకులం అక్కడ ఉన్నటువంటి అణు రియాక్టర్స్ ఏవైతున్నాయో వాటిని కూడా సేఫ్ గా ఉంచాలి. సో దానికి సంబంధించినటువంటి డ్రిల్ కి సంబంధించి ఒక పూర్వ రంగాన్ని అయితే ఈరోజు సిద్ధం చేశారు. రేపు 4 గంటలకు దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్ జరగబోతోంది. ఇక మరోపక్క ఈరోజు అజిత్ డోవల్ ప్రధాని మోదీతో కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ప్రధాని కలిశారు. మోదీతో సుమారు గంట పాటు ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ రోజు జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన ఒక నివేదిక రూపంలో అందజేశారు. మొదటిది ఏదైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఈ యొక్క భారత్ విజయం, అక్కడ ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ కి జరిగినటువంటి ఆ యొక్క పాకిస్తాన్ కి ఏదైతే చొక్కెదిరిందో ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో ఆ విషయాలన్నింటినీ కూడా ఆయన వివరించారు. మరో ముఖ్యమైనటువంటి విషయం విజయ్ చంద్రిక బిలావల్ భుట్టో, బెనజీర్ భుట్టో కుమారుడైన బిలావల్ భుట్టో ఈ రోజు అక్కడ పాకిస్తాన్ లో మాట్లాడుతూ మేము కూడా ఉగ్రవాదానికి గురైన వాళ్ళమే, ఉగ్రవాదం బాధితులం మేము, కాబట్టి భారత్ మాతో సహకరించాలి, ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా పోరాటానికి మీరు ఓపెన్ హార్ట్ తో రండి, మీరు గుదిబండలతో రాకుండా ఓపెన్ హార్ట్ తో మా యొక్క చర్చలకు రండి, అదేవిధంగా వాస్తవాలతో రండి, కల్పితాలతో కాదు, చర్చలకు వస్తే మనం ఇద్దరం కూర్చొని ఉగ్రవాదం మీద ఏం చేయాలన్నది భారత్ పాకిస్తాన్ కలిసి చర్చించవలసిన అవసరం ఉందని కూడా ఆయన పిలుపునిచ్చారు. మరి భారత్ దీనికి ఏ విధంగా స్పందిస్తుందని కూడా చూడాలి. మరోపక్క మల్లికార్జున్ ఖార్గే అయితే ఈ రోజు ప్రధాని మోదీపై చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ పహల్గామ్ దాడికి సంబంధించి 3 రోజుల ముందే ఆయనకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చింది, అందుకే ఆయన కాశ్మీర్ పర్యటన కూడా వాయిదా వేసుకున్నారన్నారు. సో దానికి సంబంధించి కూడా బీజేపీ నేతలు ఇంకా స్పందించలేదు. ప్రభుత్వం కూడా స్పందించాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నేత కాబట్టి, పైగా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ నేతలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం. దానికి సంబంధించినటువంటి ప్రతిస్పందనలు కూడా రావు.